శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అంటారు. అచ్చం మన భారతదేశం ఫాలో అవుతున్న స్ట్రాటజీ కూడా ఇదే. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు మన జోలికి వస్తే ఊరుకునేది లేదని భారతదేశం తన యాక్షన్స్తో ప్రూవ్ చేస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలు విషయం కాదు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సెన్సేషన్. చుట్టూ కత్తులు దూసే శత్రువులు, బోర్డర్లో ఎప్పుడూ ఉండే హై టెన్షన్లు, పక్కనే గోతికాడ నక్కల్లా చూసే పొరుగు దేశాలు. అచ్చం మన భారతదేశం లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న మరో దేశం గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అదే ఆర్మేనియా. ఈ చిన్న దేశం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకో తెలుసా? మన ఇండియన్ డిఫెన్స్ బాస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు ఒక భారీ మిలిటరీ టీంతో ఆర్మేనియాలో ల్యాండ్ అయ్యారు. ఇదేదో చాయ్ బిస్కెట్ మీటింగ్ కోసం వెళ్ళిన క్యాజువల్ విజిట్ కాదు సుమి. ఇది పక్కా ప్లాన్ ప్రకారం వేసిన స్కెచ్. భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో మన శత్రువులకు అర్థమయ్యేలా చెప్పడానికి వేసిన వ్యూహాత్మక అడుగు ఇది. ఈ విజిట్ చూసి పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ దేశాలకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. దున్నపోతు మీద వాన కురిసినట్టు ఇన్నాళ్ళు మన వార్నింగ్స్ని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు భారత్ దెబ్బ కొడితే సైలెంట్గా భరించే రకం కాదు. టైం చూసి, ప్లేస్ చూసి దిమ్మ తిరిగిపోయేలా ఆన్సర్ ఇచ్చే రకం. మీకు గుర్తుందా? ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ మన మీదకి రావాలని చూస్తే ఈ టర్కీ, అజర్బైజాన్ గాళ్ళు వంత పాడారు. పాకిస్తాన్కి సపోర్ట్గా నిలిచి మన మీద చాడీలు చెప్పారు. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే భారత్ ఇప్పుడు ఈ రూట్ ఎంచుకుంది. డైరెక్ట్ వార్ కంటే ఇలా స్ట్రాటజిక్గా శత్రువుని కార్నర్ చేయడం చాలా ఎఫెక్టివ్. అందుకే ఆర్మేనియాతో మన దోస్తానా రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు భారత్ ఆర్మేనియాకు ఎలాంటి వెపన్స్ ఇస్తుందంటే అవి ఆ రీజియన్లో మొత్తం సీన్ మార్చేస్తాయి. ఇప్పటికే సుమారు 100 కోట్ల విలువైన పినాకా రాకెట్ సిస్టమ్స్ డీల్ క్లోజ్ అయిపోయింది. అసలు ఈ పినాకా రాకెట్ సిస్టమ్ గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది దీపావళి రాకెట్ కాదు, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రేంజ్ వెపన్. ఇది మన మేడ్ ఇన్ ఇండియా పవర్. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ బ్రహ్మోస్ డీల్ కనుక సెట్ అయితే పాకిస్తాన్ గ్యాంగ్కి ఫ్యూజ్లు ఎగిరిపోవడం ఖాయం. ఇది ఆపరేషన్ సింధూర్ కంటే గట్టి దెబ్బ అవుతుంది. అందుకే జనరల్ అనిల్ చౌహాన్ గారి పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇది కేవలం మీటింగుల కోసం కాదు, ఫ్యూచర్లో ఏం చెయ్యాలనే దాని మీద ఒక క్లారిటీ కోసం. అసలు ఈ ట్రిప్లో ఏం జరుగుతుంది? భారత్ ఆర్మేనియా కోసం ఎంత దూరం వెళ్ళడానికి రెడీగా ఉంది? ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా తెలుసుకుందాం. అందుకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్తే మన మిలిటరీ డెలిగేషన్ ఆర్మేనియా క్యాపిటల్ ఎరేవాన్ చేరుకోగానే అక్కడ మన అంబాసిడర్ నీలాక్షి గారు, ఆర్మేనియా డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్ తైమూర్ గారు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ ఫోటోలు చూస్తుంటేనే అర్థమవుతుంది రెండు దేశాల మధ్య బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇది పై నవ్వుల ముచ్చట కాదు, గట్టి నమ్మకానికి సింబల్. అక్కడ మన వాళ్ళు ఆర్మేనియా టాప్ లీడర్స్తో మీటింగ్స్ పెట్టి రీజనల్ సెక్యూరిటీ, ట్రైనింగ్, లేటెస్ట్ టెక్నాలజీ, వెపన్ ప్రొడక్షన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది కేవలం ఆయుధాల బిజినెస్ కాదు, అంతకు మించి అన్నమాట. ఒక ఫ్రెండ్ కష్టంలో ఉంటే మరో ఫ్రెండ్ ఎలా సపోర్ట్ ఇస్తారో సరిగ్గా అలాంటి సపోర్ట్ అనమాట. ఆల్రెడీ మొన్న ఈ మధ్య మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పినాకా రాకెట్ల ఫస్ట్ బ్యాచ్ని పంపించారు. పూణేకి చెందిన సోలార్ డిఫెన్స్ కంపెనీ వీటిని తయారు చేసింది. దీన్ని బట్టి ప్రపంచానికి ఏం అర్థమైందంటే భారత్ ఇప్పుడు వెపన్స్ కోసం వేరే దేశాల వైపు చూసే కస్టమర్ మాత్రమే కాదు, ఇప్పుడు మనమే సప్లై చేసే గ్లోబల్ పవర్గా మారామని క్లియర్ కట్గా మెసేజ్ వెళ్ళింది. ఈ పినాకా రాకెట్ సిస్టమ్ గురించి సెప్టెంబర్ 2022లోనే సుమారు 2000 కోట్ల డీల్ కుదిరింది. ఇందులో అన్గైడెడ్ రాకెట్స్, గైడెడ్ రాకెట్స్ అన్ని రకరకాలు ఉంటాయి. ఆర్మేనియానే మన పినాకా సిస్టమ్కి ఫస్ట్ ఇంటర్నేషనల్ కస్టమర్ అవ్వడం విశేషం. మన డిఆర్డిఓ డెవలప్ చేసిన ఈ రాకెట్లు ఇప్పుడు ఆర్మేనియా బోర్డర్లో నిలబడబోతున్నాయి. ఇది మన ప్రధానమంత్రి మోడీ గారి ఆత్మనిర్భర్ భారత్ విజన్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆర్మేనియా లాంటి చిన్న దేశానికి పినాకా ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే వాళ్ళ జియోగ్రఫికల్ కండిషన్స్, వాళ్ళ చుట్టూ ఉన్న థ్రెట్స్ అచ్చం మనలాగే ఉంటాయి. అజర్బైజాన్, టర్కీ ఎప్పుడు వాళ్ళని బెదిరిస్తూనే ఉంటాయి. అజర్బైజాన్ అయితే టర్కీ సపోర్ట్ చూసుకుని రెచ్చిపోతూ ఉంటుంది. ఇలాంటి టైంలో పినాకా చేతిలో ఉంటే బోర్డర్ని కాపాడుకోవడం ఈజీ అవుతుంది. శత్రువు గుంపుగా వచ్చినా సరే పినాకా ఒక దెబ్బతో వాళ్ళని చల్లా చెదురు చేసేస్తుంది. అందుకే ఈ డీల్ చూసి
పక్క దేశాలకి మంట పుడుతుంది. ఇప్పుడు ఈ లిస్ట్లోకి బ్రహ్మోస్ మిసైల్ కూడా చేరబోతుంది. అనిల్ చౌహాన్ గారి విజిట్లో దీని గురించి కూడా డిస్కషన్స్ జరిగాయని టాక్ వినిపిస్తుంది. బ్రహ్మోస్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది వరల్డ్లోనే ఫాస్టెస్ట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీని స్పీడ్ ముందు ఏ రేడార్ కూడా పనిచేయదు. కంటిరెప్ప వేసేలోపే టార్గెట్ని ఫినిష్ చేసేస్తుంది. ఇది గనక అర్మేనియా చేతికి వస్తే వాళ్ళ మిలిటరీ పవర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. శత్రువు అడుగు వేయాలంటేనే వణికిపోవాల్సిందే. భారత్ తన ఫ్రెండ్స్ సేఫ్టీని ఎంత సీరియస్గా తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక స్ట్రాంగ్ మెసేజ్. టర్కీ కానీ పాకిస్తాన్ కానీ అర్మేనియా మీదకి రావాలంటే 100 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది అర్మేనియా సోల్జర్స్ మాత్రమే కాదు, వాళ్ళ చేతిలో ఉంది ఇండియన్ వెపన్స్. అసలు ఈ జియో పాలిటిక్స్ని కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే నాగోర్న్ కరాబాక్ అనే ప్లేస్ కోసం అర్మేనియా అజర్బైజాన్ మధ్య ఎప్పటి నుండో గొడవలున్నాయి. 2020లో జరిగిన వార్లో టర్కీ డైరెక్ట్గా అజర్బైజాన్కి డ్రోన్లు, వెపన్స్ సప్లై చేసింది. పాకిస్తాన్ కూడా నేనున్నాను అంటూ మధ్యలో దూరింది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కు సపోర్ట్ ఇచ్చిన దేశాలు ఇవే. ఇప్పుడు మనం సైలెంట్గా ఉన్నామనుకున్నారు, కానీ మన టైం కోసం వెయిట్ చేశాం అంతే. ఇప్పుడు మనం అర్మేనియాను స్ట్రాంగ్ చేయడం ద్వారా అజర్బైజాన్కి, టర్కీకి చెక్ పెడుతున్నాం. దీన్నే స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్ అంటారు. అంటే శత్రువుని వాళ్ళ ఇంటి దగ్గరే ఇబ్బంది పెట్టడం అన్నమాట. పినాకా రాకెట్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ వల్ల అజర్బైజాన్కి ఇప్పటికే టెన్షన్ మొదలైంది. ఇప్పుడు బ్రహ్మోస్ టాపిక్ రాగానే వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని. నిజానికి భారత్ అర్మేనియా రిలేషన్స్ ఈనాటివి కావు, 1992 నుండే ఉన్నాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. 2018లో మనం వాళ్లకు స్వాతి రేడార్లు ఇచ్చాం. ఈ రేడార్లు ఎంత పవర్ఫుల్ అంటే శత్రువు ఎక్కడి నుండి బాంబు వేస్తున్నాడో కరెక్ట్గా లొకేషన్ని పసిగట్టేస్తాయి. 2022లో పినాకా డీల్తో మన ఫ్రెండ్షిప్ ఇంకా బలపడింది. ఇప్పుడు సిడిఎస్ చౌహాన్ గారి విజిట్తో ఆ నమ్మకం సిమెంట్ వేసినట్టు గట్టిపడింది. ఇది చైనా పాకిస్తాన్ కూటమికి చెక్ పెట్టడానికి, కొత్త ఏరియాల్లో మన పవర్ చూపించడానికి పనికొస్తుంది. పాకిస్తాన్, చైనా కలిసి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి కొత్త అలయన్సెస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ కొన్ని కామన్ ఇంట్రెస్ట్స్ రెండు దేశాలని దగ్గర చేస్తాయి. ఇక్కడ మన కామన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి బుద్ధి చెప్పడం. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రష్యా ఇప్పుడు యుక్రెయిన్ వార్లో ఫుల్ బిజీగా ఉంది. ఒకప్పుడు అర్మేనియాకి రష్యానే పెద్ద దిక్కు. కానీ ఇప్పుడు రష్యా తన గొడవల్లో తాను ఉండడం వల్ల అర్మేనియాకి హెల్ప్ చేసే పరిస్థితిలో లేదు. అందుకే అర్మేనియాకి ఒక నమ్మకమైన ఫ్రెండ్, ఒక స్ట్రాంగ్ పార్ట్నర్ అర్జెంటుగా కావాలి. ఆ ప్లేస్ని ఇప్పుడు భారత్ భర్తీ చేస్తుంది. కేవలం ఆయుధాలే కాదు, ట్రైనింగ్, సపోర్ట్ అన్నీ ఇస్తూ నేనున్నాను అని భరోసా ఇస్తుంది. అర్మేనియా ఎకానమీ చిన్నదే కావచ్చు, కానీ వాళ్ళు సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు. దానికి భారత్ ఇస్తున్న సపోర్ట్ వాళ్ళకి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో మనం గమనించాల్సిన విషయం ఒక్కటే, గ్లోబల్ పాలిటిక్స్లో భారత్ రోల్ మారుతుంది. ఒకప్పుడు మనం కేవలం ప్రేక్షక పాత్ర పోషించే వాళ్ళం, ఏ గొడవ మనకెందుకులే అని సైలెంట్గా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం లీడ్ రోల్ తీసుకుంటున్నాం. మన ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి బార్డర్ దాటి వెళ్ళడానికైనా వెనకాడడం లేదు. జనరల్ అనిల్ చౌహాన్ గారి ఈ విజిట్ దానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్. ఇది కేవలం అర్మేనియాకి మాత్రమే సపోర్ట్ కాదు, మన శత్రువులకి ఒక డైరెక్ట్ వార్నింగ్. మీరు మా జోలికి వస్తే మేము మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళకి కత్తులు ఇస్తామని చెప్పకనే చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఫ్యూచర్లో భారత్ అర్మేనియా ఫ్రెండ్షిప్ ఇంకా గట్టిగా మారేలా ఉంది. ముందు ముందు ఇంకా ఎన్ని డీల్స్ కుదురుతాయో, ఇంకెన్ని సర్ప్రైజులు వస్తాయో చూడాలి. చివరిగా మీకు ఒక ప్రశ్న, భారత్ అర్మేనియాకు బ్రహ్మోస్ మిసైల్స్ ఇవ్వడం కరెక్టేనా? ఈ డెసిషన్ వల్ల మనకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేదా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు మన శత్రువుల ఫ్రెండ్స్ని మనం టార్గెట్ చేయడం సరైన పద్ధతేనా? మీ ఒపీనియన్ ఏంటో అవును లేదా కాదు అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ జియోపొలిటికల్ అప్డేట్స్ అందరికీ తెలియాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.